వచ్చేసాం గాయ్స్ అగాతి ఎయిర్పోర్ట్. ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఉంది లక్షద్వీప్లో, అగాతి. చూడండి మనం ల్యాండ్ అయింది ఐలాండ్ మధ్యలో ఒక చిన్న స్ట్రిప్ మీద. సేమ్ మాల్దీవ్స్ లానే, మాల్దీవ్స్ కూడా డిట్టో. చాలా వేడిగా ఉంటుంది అనుకున్నా, అదృష్టం అంత వేడిగా అనిపించట్లేదు. థ్యాంక్ గాడ్. ఇంకా కేరళలో వేడిగా ఉంది. సో ఓన్లీ ఎయిర్పోర్ట్ లక్షద్వీప్లో అగాతికి రీచ్ అయిపోయాం ఇమ్మీడియట్గా. ఇది మన వ్యూ. సో ఫస్ట్ వ్యూ మాల్దీవ్స్ లానే చూడండి, వైట్ శాండ్ ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి, లవ్లీ కదా. అழகே నిన్మిడిని మణి కుళిరిల్ తూవరుదే. ఓకే గాయ్స్, వచ్చేసాం లక్షద్వీప్. భారతదేశంలోనే 98% ఇక్కడికి వచ్చి ఉంటారు. సో మీకు ఒక అద్భుతమైన ప్లేస్ అయితే మీకు చూపిస్తాను. హలో ఫ్యామిలీ, మళ్ళీ మీరు రావే, మనం వెళ్ళిపోతున్నాం లక్షద్వీప్. 8 యూనియన్ టెరిటరీలు, 28 రాష్ట్రాలు ఉన్న భారతదేశంలో కూడా చాలా వరకు తిరిగేసాం. మొత్తం ప్రపంచం అవగొట్టేస్తున్నాం కాబట్టి భారతదేశం కూడా అవగొట్టేయాలి. కాబట్టి లక్షద్వీప్ వెళ్ళిపోతాం. మాల్దీవ్స్ మన వీడియోలు విపరీతంగా వైరల్ వెళ్ళాయి, ఆల్మోస్ట్ మిలియన్ వ్యూస్. సో మాల్దీవ్స్ చూపించాం కాబట్టి లక్షద్వీప్ కూడా మీకు చూపిస్తాను. మాల్దీవ్స్ బెటరా, ఓన్లీ ట్రావెల్ పర్స్పెక్టివ్, పాలిటిక్స్ జియో పాలిటిక్స్ వదిలేస్తే మాల్దీవ్స్ ఎలా ఉంది, దాంతో కంపారిజన్ లక్షద్వీప్ ఎలా ఉంది. రెండు ఒకే చైన్ ఆఫ్ ఐలాండ్స్. మాల్దీవ్స్ ఐలాండ్స్ ఎలా ఉంటాయి కదా, ఆ పై సెట్ ఆఫ్ ఐలాండ్స్ లక్షద్వీప్ అంట. సో ఒకేలా ఉంటుంది బీచ్, ఒకేలా ఉంటుంది అటాలు, ఒకేలా ఉంటుంది వాటర్. కానీ కన్వీనియన్స్ ఎలా ఉంది, వెళ్ళడం ఈజీయా కాదా, అన్ని ఈ వ్లాగ్లో కవర్ చేద్దాం. ఇప్పుడు నేను కొచ్చిన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాను. కొచ్చిన్ నేను రాత్రి వచ్చాను. సో హోటల్ నుంచి కొచ్చిన్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం. సో లెట్స్ చెక్ ఇట్ అవుట్ లక్షద్వీప్. ఇంతకుముందు పోస్ట్ చేసిన వీడియోలో డీటెయిల్డ్గా లక్షద్వీప్ ప్రాసెస్ చెప్పాను. ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ వీడియో లక్షద్వీప్ ప్లేలిస్ట్లో చెక్ చేయండి. సో అదిగోండి, రాత్రంతా కొచ్చిన్లో ఉన్నా, ఎప్పుడు వెళ్తున్నాం ఎయిర్పోర్ట్కి. సో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాం. అబ్దుల్లా లేట్ ఓకే యార్, బాయ్. సో పక్కనే 1 కిలోమీటర్ దూరంలో తీసుకున్న హోటల్ మీకు చూపించాను రాత్రి. చూడండి గైస్, వెళ్ళిపోతున్నాం కొచ్చిన్ ఎయిర్పోర్ట్కి. సో మొత్తం సోలార్ చూసారు, ఇక్కడ అంతా సోలార్ ప్యానెల్స్. మొట్టమొదటి ఎయిర్పోర్టు మొత్తం సోలార్తో నిర్మించబడ్డ ఎయిర్పోర్టు. ఎయిర్పోర్ట్లో ప్రతి లైట్, ప్రతి కరెంట్, ప్రతి ఇన్స్టెన్స్ కూడా సోలార్ పవరే. సో మొత్తం ఎయిర్పోర్ట్ అంతా కూడా చాలా బాగా బ్రహ్మాండంగా ఒక ట్రెడిషనల్ స్టైల్, కేరళ స్టైల్లో ఉంటుంది. ఇదిగోండి, అందుకనే నాకు చాలా ఇష్టం. చూసారా పార్కింగ్ గరాజ్ మీద కూడా అంతా సోలార్ మాట. చూసారు కదా, ఇవన్నీ ఎంత కన్వీనియంట్ చూడండి. కిందేమో షెడ్ లాగా ఉంది, మీదేమో సోలారు. అక్కడ ఎండ నుంచి వచ్చే దాంతో కరెంట్ జనరేట్ చేసి, కరెంట్ ఉత్పత్తి చేసి మొత్తం అంతా ఎయిర్పోర్ట్ని ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా ఆర్ వరల్డ్ ఏమో నాకు తెలీదు. చూడండి ఎలా ఉందో, చూసారా స్ట్రక్చర్ అంతా. ఈ టెర్మినల్ చూడండి ఎలా ఉన్నాయో, టెర్మినల్ 2. సో ఇది డిపార్చర్స్ చూడండి. ఎయిర్పోర్ట్ మొత్తం స్టైల్, ట్రెడిషనల్ స్టైల్ మాట. మామూలు కాంక్రీట్ బిల్డింగ్స్ ఎవడైనా కట్టేస్తాడు. నేను బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా మీకు చూపించాను, చూసారు కదా ఎలా ఉందో. ఇది సూపర్బ్ అంటే సూపర్బ్, చాలా నచ్చేసింది నాకు. సోలారే కాకండి, ఎలిమెంట్స్ చూడండి అన్నీ ఎంత చక్కగా ఉన్నాయో. సో ఫ్లైట్ 1 గంట డిలేడ్. సో 12:50కి వెళ్ళాల్సింది 1:50కి వెళ్తుంది. చూడ కొంచెం కూర్చొని కూర్చొని గాలిని ఆస్వాదిద్దాం. లక్షద్వీప్ ఎంత కాంప్లికేటెడ్ అంటే వెళ్ళడం, మీకు అవన్నీ ఒక వీసా ప్రాసెస్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి అది మిస్ అయింటే చూడండి. భారతదేశ భూభాగం అయినా కూడా ఎవరైనా సరే ఇండియన్ పాస్పోర్ట్ ఉన్నా, ఆధార్ కార్డు ఉన్నా కూడా ఎంత కష్టపడి వెళ్ళాలో మొత్తం మీకు చూపించాను. ఇదిగోండి కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వేరే సెక్షన్ ఇది. ఇదిగోండి దూరం నుంచి మీరు చూడొచ్చు. ఇది కూడా ట్రెడిషనల్ స్టైలే. ఇది చూడండి, ట్రెడిషనల్ స్టైల్ ఎంత బాగుందో. ఇలా ఉండాలి ఎప్పుడు, ఎంత మోడర్న్ అయినా కూడా మన కల్చర్ని మర్చిపోకూడదు అన్నమాట. కేరళ అయితే డూయింగ్ అ గ్రేట్ జాబ్. సో ఇదిగోండి అలియన్స్ ఎయిర్ ఇండియా తెలివైనది అయిపోయింది. నాలాంటి వాళ్ళందరికీ ఫ్రీగా బిజినెస్ క్లాస్, ఫ్రీగా లగేజ్ అన్నీ ఉంటాయని సబ్సిడరీ ఎయిర్లైన్స్ పెట్టారన్నమాట. అలియన్స్ ఎయిర్ అని, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అని. సో నేను ఇప్పుడు స్టార్ గోల్డ్ అంటే
లైఫ్ టైము. సో నాకు బోల్డ్ పర్క్స్ ఉంటాయి కదా, కానీ ఎయిర్ ఇండియాలోనే ఉంటాయి అన్నమాట. సో చెక్ ఇన్ అయిపోయింది, మనం వెళ్ళిపోతున్నాం లక్షద్వీప్. చూసారా కేరళ హ్యాండీక్రాఫ్ట్స్. సో చూసారు కదా మొత్తం కథకళి బొమ్మలు. ఎయిర్పోర్ట్ అయితే మాత్రం కేక, చాలా నచ్చుతుంది, చాలా బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్. బెంగళూరుది అయితే అదొక లెవెల్, మీరు ఆల్రెడీ చూసారు కదా. బెంగళూరు ఎయిర్పోర్ట్ కంపేర్ చేయట్లే, కానీ ఇది టూ గుడ్ మాట. చూడండి ఇది విషయం. ఇది గైస్ కేరళ అంటే ట్రెడిషనల్ ఆర్ట్. కథకళి ఉందా చూడండి, మొత్తం ఒక టెంపుల్ లాగా ఎయిర్పోర్ట్లోనే ఒక గుడి పెట్టినట్టు మొత్తం చూడండి, ఏదో గురువారి టెంపుల్లో ఉన్నట్టుంది. చూసారా మొత్తం కథకళి అండ్ ఆర్ట్ ఫామ్స్. మోహిని అట్టం ఇది చూసారు కదా, మోహిని అట్టం అది కూడా కేరళ ఆర్ట్ ఫామే. తర్వాత కలరీ పయట్టు, ఇది తెయ్యం, ఇది సౌత్ కేరళ అంటే కర్ణాటక కేరళ బోర్డర్లోకి వస్తుంది. ఇక్కడ రాసి ఉన్నాయి, మనం ఎందుకు గెస్ చేయడం. కరెక్టే, మోహిని అట్టం అని చెప్పింది. ఇది తెయ్యం. కూల్, కరెక్ట్గా గెస్ చేశాను. సో ఇదిగోండి మొత్తం ఇది గైస్ ఎలా ఉండాలి ఎయిర్పోర్ట్. అసలు ఆంధ్రాకి కూడా వెళ్ళి చూసి బాబు ఎవరైనా వీడియో చూస్తే చెప్పండి, జిఎంఆర్ వాళ్ళకి. ఇలానే ట్రెడిషనల్ ఆర్ట్ మనవి, కూచిపూడి ఇంకేమున్నాయి ఆంధ్రావి, ఉత్తరాంధ్ర ట్రెడిషన్స్ వైజాగ్ పెడితే సూపర్ ఉంటుంది. చూసారా కృష్ణ అండ్ ద్రౌపది. ఓకే, కథకళి డ్యాన్స్ చూడాలి మళ్ళీ వచ్చి. రిటర్న్లో వచ్చినప్పుడు ఒక కథకళి పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతాం. ఇదేంటిది ప్రవేశం ల్యాండ్ అయిపోతున్నాం. ట్రావెల్ స్పిరిట్. ఇది ఎన్నిసార్లు ల్యాండ్ అయినా, ఎన్ని ప్లేసులు చూసినా ఏదో కొత్త ప్లేస్ చూస్తే తెలియని ఎక్సైట్మెంట్ నాకైతే. ఇలా అంటే ఫస్ట్ టైం ల్యాండ్ అవుతుంది. ఎంత బ్యూటిఫుల్ ఉందో సముద్రం క్లియర్ గా కనిపిస్తుంది. మాల్దీవ్స్ లో ల్యాండ్ అయినప్పుడు ఎలా, ఇది కొచ్చిన్ ఎయిర్పోర్ట్ నుంచి సేమ్ అలానే ఉంది. అలానే వైట్ శాండ్స్. ఇంకో బకెట్ లిస్ట్ లో, ఇంకో మన లిస్ట్ లో ఇంకో ఐటమ్ అయితే అలాగే ఇలానే క్రాస్ చేసుకుంటే ఏ ప్లేస్ అండి ఈ ప్రొపెల్లర్ ప్లేన్ అది మాత్రం గ్యారెంటీ పోతున్నాం సముద్రం మీద నుంచి లక్షద్వీపులకి. సో అగత్తి ఎయిర్పోర్ట్ అయితే ఒక ఐలాండ్ మధ్యన చిన్న స్ట్రిప్ లాగా భలే ఉంటుంది ఏరియల్ వ్యూ. సో ఏదో తీద్దాం అనుకున్నాం కానీ అస్సలు క్లియర్ లేదు అర్థం, కానీ ట్రై చేద్దాం, ఎంత వస్తే అంత ట్రై చేస్తాను మీకు చూపించడానికి. లక్షద్వీప్ అగాతి ఐలాండ్ అనమాట. సో అగాతి ఐలాండ్లో ల్యాండ్ అయిపోయాం. సో ప్రైమరీ ఓన్లీ ఎయిర్పోర్ట్ ఇన్ లక్షద్వీప్ అగాతి. సో వెల్కమ్ టు లక్షద్వీప్. సో స్మాల్ ఎయిర్పోర్ట్ అగాతి వచ్చేసాం. ఎక్కడ ప్లేస్ మనసులోకి వచ్చేసింది దీని గురించి 1 వీక్ వెయిట్ చేశాను పర్మిట్ మొత్తం ప్రాసెస్. విశాఖపట్నం వెళ్ళాను పర్మిట్ కోసం. సో మొత్తానికి సాధించేసాం. ఇవ్వండి అగాతి ల్యాండ్ అయిపోయామా. కంటైనర్ లేట్ ప్లేన్ సరే వచ్చేసాం, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇదిగోండి ఈ వ్యూవే ట్రై చేశాను, ఎయిర్పోర్ట్ స్ట్రిప్ ల్యాండింగ్. అట్లీస్ట్ ఇక్కడ బోర్డు ఉంది, మీరు క్లియర్గా చూడొచ్చు ఎలా ల్యాండ్ అయ్యాం మనం సముద్రం మధ్యన చిన్న దీవిలో. సేమ్ మాల్దీవ్స్ లానే, మాల్దీవ్స్ కూడా డిట్టో. చాలా వేడిగా ఉంటుంది అనుకున్నా, అదృష్టం అంత వేడిగా అనిపించట్లేదు, థ్యాంక్ గాడ్. ఇంకా కేరళలో వేడిగా ఉంది. సో ఓన్లీ ఎయిర్పోర్ట్ లక్షద్వీప్లో అగాతికి రీచ్ అయిపోయాం. సో ఇక్కడ 3 days ప్లాన్. చూద్దాం, నాకు రిటర్న్ ఫ్లైట్ దొరకలేదు. ఎప్పుడు మీకు తెలిసిందే కదా. సో షిప్ ఏదో అరేంజ్ చేస్తా అన్నాడు మనోడు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి వచ్చాక ఏంటి ప్రాసెస్ అన్నీ. ఇక్కడ మలయాళం మాట్లాడతారు చూసారు కదా, బ్యూటిఫుల్, చాలా బాగుంది. సో మాల్దీవ్స్కి లక్షద్వీప్ సేమ్ ఐలాండ్స్, పైనుంచి కిందకు ఉంటాయి. కింద సెట్ ఏమో మాల్దీవ్స్, పైన ఏమో లక్షద్వీప్ అంట. అర్థమైందా? సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాల్దీవ్స్లో ఉంటే సేమ్ డిట్టో ఉంటుంది. సో అరైవల్ ఆగమనం అని రాసింది మలయాళం.
సో అదిగోండి ల్యాండ్ అయిన వెంటనే ఇక్కడ మొత్తం వెరిఫికేషన్ చేయాలి. ఫస్ట్ బోర్డింగ్ పాస్ వెరిఫికేషన్, తర్వాత ఎంట్రీ పర్మిట్, తర్వాత పాసెంజర్స్ టు కవరత్తి. సో కవరత్తి ఐలాండ్ కూడా మనం వెళ్తున్నాం కాబట్టి చూడండి, కవరత్తి ఐలాండ్ అన్నీ ఎంటర్ చేయమన్నాడు మనోడు. ఎంటర్ చేశాక ఈ బోర్డింగ్ పాస్ తీసుకెళ్ళి ఆ లిస్ట్ పర్మిట్ ఉంటే వెళ్ళాలి మనం. సో ఇది తతంగం చూసారా. సో అండి లక్షద్వీప్ అటాల్ మొత్తం ఐలాండ్స్ ఇండియాలో ఎలా ఉంది చూడండి. సో ఇండియాలో అలా ఉంటాయి ఐలాండ్స్. సో ఇవన్నీ చిన్న చిన్న ఐలాండ్స్ అన్నమాట. ఈ ఐలాండ్స్లో ఇన్నున్నా కూడా కొన్ని ఐలాండ్స్కే మనకి అలౌ ఉంటుంది. సో మనం ల్యాండ్ అయ్యాం ఇప్పుడు అగాతిలో. సో కవరత్తి క్యాపిటల్ సిటీ ఇది. సో ఇంకో ఐలాండ్ వెళ్తాం బంగారం ఐలాండ్. సో ఈ 3 ఐలాండ్ చూసారు కదా, మ్యాప్ ఆఫ్ లక్షద్వీప్ చూసారు కదా. ఇవ్వండి మనోళ్ళు షియాద్ రైట్. వాట్స్ యువర్ నేమ్ బ్రో? షాఫీ. అండ్ యూర్ ఆల్ ద సేమ్ కంపెనీ? ఓకే, వెరీ గుడ్. సో ఇలా ఎయిర్పోర్ట్ బయటికి రాగానే చూసారు కదా, ఇమ్మీడియట్గా ఇది మన వ్యూ. సో ఫస్ట్ వ్యూ మాల్దీవ్స్ లానే చూడండి, వైట్ శాండ్ ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి, లవ్లీ కదా. సో 3 people came for 1 person. ड्राइवर ओके. शियाद इधर ओवर वाटर बंगलोस नहीं है मालदीव्स जैसा? वाटर बंगलोस, ओवर वाटर बंगलोस नहीं है मालदीव्स जैसा? सो नो इंफ्रास्ट्रक्चर, ऑर्डिनरी रेगुलर हो. लेकिन हमारा रिसोर्ट हो गया ना पक्का. So ఇవ్వండి ఎంటరింగ్ మాల్దీవ్, సారీ నాట్ మాల్దీవ్స్, ఎంటరింగ్ లక్షద్వీప్. సో వైట్ శాండ్స్, వెల్కమ్ టు లక్షద్వీప్ ఎల్డి. సో మన కార్ వచ్చేసింది. దిస్ ఈజ్ అవర్ కార్ ట్రాన్స్పోర్ట్ ఇన్ లక్షద్వీప్. ఓకే గాయ్స్, వచ్చేసాం లక్షద్వీప్. భారతదేశంలోనే 98% ఇక్కడికి వచ్చి ఉంటారు. సో మీకు ఒక అద్భుతమైన ప్లేస్ అయితే మీకు చూపిస్తాను. లక్షద్వీప్ వచ్చేసాం. సో లగూన్ ట్రావెల్స్, మిస్టర్ షిహాద్, హీ హెస్ అరేంజ్డ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ, లాట్ ఆఫ్ కమ్యూనికేషన్. సో థ్యాంక్ యూ బై. ఇవ్వండి ఈయన లగూన్ ట్రావెల్స్ షిహాద్ మొత్తం అరేంజ్ చేశాడు. బ్లాక్ పర్మిట్ తెచ్చాడు, మన పర్మిట్, ఈ పర్మిట్, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లక్షద్వీప్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్ బై. ఓకే, ఇవ్వండి మన కార్. And then coconut. Man, it looks exactly like Maldives. Same, yeah. Huh? Same to same. यहाँ पर देखा दोनों साइड में ये बीचेस है. Yeah. एक तो वो साइड है. Yeah. Beautiful. So guys, we are here on the island of Agatti. There is only one airport in the entire island, and that is the Agatti airport. You also have small airport in Bangaram? नहीं, no sir, बंगारम में नहीं है. Only Agatti. No sir. In Kavaratti also no. No. और ये पूरे आइलैंड में चॉपर का ये है. Chopper. Yes, sir. हाँ. So Agatti airport road. ये वॉकवे जैसा है, एयरपोर्ट रोड जैसा नहीं है. ना ये तो साधारण. लक्षद्वीप में कितना लोग है? लक्षद्वीप ये वाले आइलैंड में कुछ मैंने टोटल पॉपुलेशन तो 26,000 के आसपास होगा. 26 बोले कितना? 36? 26,000. Yes, yes. And in Agatti Island? Agatti Island में 7 या 6,000 लोग. 7. ఓకే. సో మొత్తం లక్షద్వీప్లోని 26,000 మంది ఉంటారు. సో అగాతిలోని 6,000 మంది. సో చాలా చిన్న యూనియన్ టెరిటరీ. 26,000 మంది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత చిన్న ఐలాండ్. కానీ చాలా రిస్ట్రిక్షన్స్. ఎందుకు రిస్ట్రిక్షన్స్ దాన్ని కొంచెం రీసెర్చ్ చేసి చూడాలి. సో ఇక్కడ లోకల్ లైఫ్ కూడా నాకు అరేంజ్ చేయమని చెప్పాను. ఎవరో లోకల్ని పరిచయం చేస్తా అని చెప్పాడు. సో చూద్దాం. సో ఇది గైస్ मालदीव्स को बहुत इंफ्रास्ट्रक्चर है इधर. मालदीव्स का ऐसा है कि यहाँ पे बस एक ही एक फ्लाइट आता है. लेकिन हर दिन एक आता है ना? हाँ, हर दिन. हाँ, रोज एक आता है. लेकिन वेंसडे दो फ्लाइट्स है. एंड संडे, वेंसडे संडे 2 फ्लाइट्स. ये इसलिए भी 2 आने लग रहे हैं क्योंकि अभी टूरिस्ट लोग ज्यादा आ रहे हैं. సో ఇలాంటి రిసార్ట్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడైతే ఆర్డినరీవే ఉన్నాయి.
మాల్దీవ్స్ లాగా బ్యూటిఫుల్ మనం చూసాం కదా. ఒకవేళ మీరు మాల్దీవ్స్ బ్లాగ్ మిస్ అయ్యి ఉంటే నాది, తప్పకుండా మాల్దీవ్స్ బ్లాగ్ చూడండి, మీకు తెలుస్తుంది. ఇంత అడ్వాన్స్డ్, మొత్తం ఇండియన్ టూరిస్ట్లే. అదే లక్షద్వీప్లో కానీ ఇలా డెవలప్ చేస్తే మాల్దీవ్స్కి ఇంకా పూర్తిగా ఇగ్నోర్ చేసేయచ్చు. ఎందుకంటే బీచ్లు కానీ శాండ్ కానీ అన్నీ ఇక్కడ కూడా బ్యూటిఫుల్ ఉంటాయి కాబట్టి. సో अपना रिसोर्ट, దిస్ ఇస్ అ రిసార్ట్, బీచ్ రిసార్ట్. ఓకే, సో చూడండి, సముద్రం సేమ్, శాండ్స్ సేమ్, బ్యూటీ సేమ్, కానీ రిసార్ట్ అయితే ఇదే బెస్ట్ రిసార్ట్ అంట అగాతిలో. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చెప్తున్నా అంటే కొన్ని రోజుల్లో బాగా అయిపోతుంది. ప్రస్తుతానికైతే ఇదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట. చూస్తున్నారు కదా ఇలాగా, చూసారా? సో బాగా అయిపోతుంది కొన్నాళ్ళకి. ఇంకా రిసార్ట్లు అవి కట్టడం మొదలు పెట్టారు. సో ప్రస్తుతం ఉన్నదైతే మనది ఇదే రిసార్ట్, సీనిక్ బీచ్ రిసార్ట్. So this is the best resort. Yes. What is the other thing you said? Homestay? Homestay thoda sa. Oh, thoda sa. Okay. So this is the resort in Lakshadweep. ये अपना बीच व्यू वाला. Yeah. साइड से लोगे तो अच्छे से. Yeah. So the view from the room with a nice Indian flag. Beautiful यार. यही चाहिए और क्या चाहिए? मैं लक्षद्वीप भी गया, 1 लाख पर डे पे कर. ना सॉरी, मालदीव्स. 1 लाख पर डे एक रूम का. या वो बड़ा रिसोर्ट नहीं, तो फैसिलिटीज वहाँ पे. या लेकिन वो వ్యూ తో ఎందుకంటే ఆడికి వెళ్ళి ₹1,00,000 రోజుకి, లేకపోతే 3 రోజులకి 2 లక్షలు ఇచ్చి మంచి రిసార్ట్ బదులు లక్షద్వీప్ వచ్చేస్తే ఇండియాకే డబ్బులు వెళ్తాయి. కాకపోతే ఇక్కడ కూడా కొంచెం లగ్జరీ రిసార్ట్ వచ్చేస్తే హ్యాపీ. సో మనం 3 ఐలాండ్స్ చూస్తాం, 3 ఐలాండ్స్. ओके, अगाती, बंगारम एंड कवरत्ती. सो कवरत्ती का प्लान क्या है? कवरत्ती का प्लान हम है. ओके, टुमारो हम बंगारम के लिए जाएंगे. बंगारम. ओके, सो बाथरूम कैसे? यही लग्जरी स्वीट. ओके, ऑलराइट, बेसिक. So I'm hungry. Let's see what food we have. ये क्या है? ये क्या? Bro, no beef ना? No beef. नहीं, और फिश है. Fish. टूना फिश है. Tuna fish. Okay. इधर बैठेंगे? हाँ, यहाँ पे. हाँ सर, ये आपको जो चाहिए वो लेना है कि आपके टेबल में. क्या है इधर? ओ, इधर सर्व करना. आप बोल दो जितना चाहिए. So Mr. Riaz. So curry, fish fry, beans curry, cabbage and coconut pickle, and then fish pulsu, mean curry. Fish curry. So Lakshadweep 100% Muslim, huh? No Hindus. 100% Muslim. यहाँ पे ये वो जॉब के लिए आता है. नहीं, जॉब के लिए, लेकिन नेटिव 100%. ओके. So special wash basin next to the sand. So lunch with a view, huh? अब नहीं खाओगे? नहीं सर, मैंने तो बहुत पहले गया, अभी तो शाम हो गया ना. Okay. So lunch with a view. చూడండి గైస్, మొత్తం వైట్ శాండ్స్. ఈ రంగులు అయితే మారుతున్నాయి. పొద్దున్న మీకు వేరే వ్యూలా ఉంటుంది, ఈవినింగ్ వేరేలా ఉంటుంది. ఇదిగోండి ఇండియాలో ఉన్నామని ఇండియా ఫ్లాగ్. మొత్తానికి లక్షద్వీప్ వచ్చేసాం, బ్యూటిఫుల్ వ్యూతో ఎంజాయింగ్ లంచ్. మొత్తం వాటర్లోకి వెళ్ళి స్నార్క్లింగ్ చేశాను. మా ఓడి ఎదోకి వీడియోలు తీయమంటే ఏది తీసాడో తెలియదు, ఫోన్లో వీడియోలు లేవు. సర్లే, మొత్తం ఆర్బెట్స్కొని హ్యాపీగా ఇదిగోండి హ్యామక్లో రిలాక్సింగ్, టెన్నక్కర ఐలాండ్లో రిలాక్సింగ్. ఇది గైస్ లైఫ్ అంటే. ఎందుకు పుట్టామో తెలియదు కానీ లివింగ్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్, ఎవ్రీ మూమెంట్ లైఫ్లోని హ్యాపీనెస్. దానికి ప్రధానమైన కారణం ఆఫ్కోర్స్ అమ్మ నాన్న జన్మనిచ్చారు కాబట్టి. మా మేడం స్వాతి మేడం 4 రోజులు ఊరు బయట తిరిగిన ఒక్క రోజు కంప్లైంట్ లేదు. ఏమండి ఇంత తిరుగుతున్నారు, అనుష్కని చూసుకుంటున్నా, మీరు రారా, నో కంప్లైంట్స్. అది లైఫ్. మా అనుష్క అప్పుడప్పుడు అడుగుతుంటుంది, నాన్న రా మిస్సింగ్ యూ అని. మా సింహబాబు అయితే ఫోన్ పెడితే చాలు వచ్చేస్తాడు, ఫోన్ నాగేస్తాడు. మిస్సింగ్ ఫ్యామిలీ, బట్ వెళ్ళిపోదాం వెరీ సూన్. బ్యూటిఫుల్ టైమ్ గైస్, లక్షద్వీప్, ఫెనామినల్. వాట్ హాలిడే.
లక్షద్వీప్. సో నెక్స్ట్ వీడియోలో లక్షద్వీప్లో లైఫ్, అదే కాకుండా గ్లాస్ బాటమ్ బోట్లో కిందున్న సీ కోరల్స్ చూద్దాం.